ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఈ మూడింటిలో ఒకటి తాకు బిడ్డ. ఈ జనవరి నెలలో నువ్వు ఎలాంటి శుభవార్త వినబోతున్నావో స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకోమ్మా. ఏమాత్రం కూడా నువ్వు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ మూడింట్లో ఒకటి తాకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా. చూడు బిడ్డా, నువ్వు ఏ శుభవార్త అయితే వినాలి అని ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నావో అది నీ ముందుకు రాబోతుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే ఆలోచిస్తూ దానికోసంగా బాధపడుతూ ఉన్నావో, నీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం కావాలని ఆశపడుతూ ఉన్నావు కదా, అందుకే ఇది నీకోసంగా తీసుకొచ్చేశాను. నేను చెప్పే ప్రతి మాటని నువ్వు జాగ్రత్తగా ఆలకించమ్మా. అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. ఒక్కసారి నా నామాన్ని తలుచుకొని నీ బాబా రూపాన్ని చూసుకుంటూ ఈ 3 నెంబర్లో ఒక నెంబర్ని తాకావు అంటే ఈ నెలలో నీకైన శుభవార్త ఏంటి, ఎలాంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ కూడా నేను తెలియజేస్తాను. నీ తండ్రిని నమ్మి వింటావు కదా అని బాబాగారు చెప్పారండి. ఈ మూడిటిలో ఒక నెంబర్నైతే ఒక్కసారి మనస్ఫూర్తిగా మన సాయి తండ్రిని తలుచుకొని ఓం సాయిరామ్ అని చెప్పి అనుకొని ఒక నెంబర్నైతే చూస్ చేసుకోండి. బాబాగారు మన కోసమే తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో, ఎలాంటి శుభవార్తను తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. తలుచుకున్నారా ఫ్రెండ్స్? మొదటి నెంబర్. ఈ మొదటి నెంబర్ పండుని తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు విందామా. బిడ్డా, నువ్వు ప్రతి విషయానికి కూడా అనవసరంగా కంగారు పడిపోతున్నావు కదా. ఏదో జరిగిపోబోతుంది, ఇంకేదో అయిపోతుంది, నా జీవితంలో ఏదో జరిగిపోతుంది, ఏదో మార్పు వస్తుంది అని ఇలా జరగని దానికోసం, లేని దానికోసం విపరీతంగా భయపడిపోతూ కంగారు పడుతున్నావు. నీ కుటుంబంలోని వారికి ఏదో అయిపోతుందేమో అని బెంబేలెత్తిపోతున్నావు. ఎందుకమ్మా చెప్పు? ఇతరుల కుళ్ళు కుతంత్రాల వల్ల నిన్ను, నీ ఎదుగుదలను ఆపాలి అని చెప్పి విపరీతంగా ఎన్నో ప్రయత్నాలు కొందరు మొదలెట్టారు. కానీ నువ్వు కాస్త జాగ్రత్త అనేది వహించాలి తల్లి. కొత్త సంవత్సరంలోనైనా సరే నీ జీవితాన్ని నువ్వు కొత్తగా మొదలెట్టాలమ్మా. లేకపోతే నువ్వు ఇంకా బాధపడతావు. జాగ్రత్త. ఇప్పుడు నీకు ఏమాత్రం కూడా ప్రశాంతత అనేది లేకుండా మనసంతా అల్లకల్లోలంగా ఉంది కదా. ఏదైనా సరే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలమ్మా. అలానే ఎవరో అంటున్న విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకోకు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూ నీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకు. ఇప్పుడు నువ్వు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నావు. నువ్వు చేయాలనుకున్నది కూడా అసలు చేయలేకపోతున్నావు. చెప్పాలంటే ఎక్కువ ఆలోచనలతోనే సమయాన్ని వృధా చేసేస్తున్నావు. అలా ఉండకు తల్లి, వెనకడుగు వేయకు. నువ్వు చేసే పనిలో కష్టం, శ్రమ అన్నీ ఉన్నాయని నాకు కూడా తెలుసమ్మా. అన్నిటిని నువ్వు దాటుకొని ఎదిరించి ధైర్యంగా వెళ్ళు తల్లి, నేను చూసుకుంటాను. నీ చుట్టూ ఉన్న కొందరు మాత్రం నిన్ను దెబ్బతీయడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. వాళ్ళు నీ మీద సాడీలు కూడా ఇతరులకైతే చెబుతున్నారు కదా, అది వాళ్ళు నమ్ముతున్నారని నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకోవద్దు తల్లి. వాళ్ళ మాటలను, వీళ్ళ మాటలను అస్సలు పట్టించుకోకు. ఎవరి మాటల్ని కూడా నమ్మకు, పెడచెవున పెట్టు. ఖచ్చితంగా నువ్వు ఇలానే ఉండాలి తల్లి. ఎందుకంటే నీ యొక్క ప్రతి కదలిక వాళ్ళు గమనిస్తూ ఉంటున్నారని గుర్తుపెట్టుకు. నీ రహస్యాలను ఎవ్వరికి కూడా చెప్పకమ్మా. ఎవరికో భయపడి నీ లక్ష్యాన్ని నువ్వు ఎందుకు ఆపుకుంటావు చెప్పు? బిడ్డా, నీలో ఉన్న చిన్న లోపం ఏంటో తెలుసా? ఎవరైనా సరే కొత్తగా నీ ఇంటి పక్కకు కానీ లేదా మీ ఆఫీసులో కానీ మీకు ఫ్రెండ్స్గా ఎవరైనా ఒకరు వస్తే చాలు, అబ్బా వీళ్ళు మంచివాళ్ళు, నా బాధలు అర్థం చేసుకుంటారు, కష్టాలు అర్థం చేసుకుంటారు అని
గుడ్డిగా వాళ్ళని నమ్మేస్తావు. అలా ఎప్పుడూ ఉండకు. నీపై నువ్వు నమ్మకం ఉంచుకో చాలు. ఇక ఇతరులపై నీకెందుకు నమ్మకం చెప్పు? గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు ఎవరిపైనైతే ఎక్కువ నమ్మకాన్ని, ప్రేమని పెట్టుకుంటున్నావో వాళ్లే నిన్ను ముంచేస్తారు. జాగ్రత్త. నేను ఎందుకు ఇంతలా చెబుతున్నానంటే, నా బిడ్డలు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ఒకరి చేతుల్లో మోసపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు తల్లి. అందుకే నేను ఇంతలా నీకు చెబుతున్నాను. అలానే నువ్వు కోరుకున్నట్లుగానే, నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీ వివాహం అనేది జరగబోతుంది. ఇక ఆ వివాహం పూర్తిగా నీ జీవితాన్నే మారుస్తుంది. ఈ వివాహం అయిన వెంటనే నీ జీవితంలో నువ్వు ఎన్నో శుభవార్తలనైతే వినబోతున్నావు తల్లి. నీ జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. నీకు నచ్చిన వ్యక్తితో నీకు నచ్చినట్లుగా వివాహం జరిగితే అంతకన్నా నీకు ఏం కావాలి చెప్పు? ఇక దానికి తగ్గ పనులన్నీ కూడా జరగబోతున్నాయమ్మా. ఇక సంతోషంగా హాయిగా ఉండు. అన్నీ నీ బాబా చూసుకుంటారు. ఇక నీకు దిగులెందుకు? ధైర్యంగా ఉండు అని బాబాగారు మొదటి నంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక ఈ రెండవ నంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు స్వయంగా మన తండ్రి మాటల్లోనే విందామా? చూడమ్మా, ఇప్పుడు నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. కానీ ఆ తెలివితేటలతో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే కొంతమంది నిన్ను పట్టుకొని కిందకి లాగేస్తున్నారు. నిన్ను ఎత్తుకు చేరనీయకుండా కిందకి పాతాళానికి తొక్కాలని వాళ్ళు ఇంకా ఇంకా నీపై పన్నాగాలు పందుతున్నారు. కాబట్టి వాళ్ళ ఏ పనులు కూడా నువ్వు జరగనివ్వకు తల్లి. నీ శ్రమ ఎప్పటికీ కూడా వృధా కాకుండా చూసుకో. అందుకే నీ ప్రణాళికలు కానీ, నువ్వు వెళ్ళే దారి కానీ ఎవ్వరికీ కూడా తెలియనివ్వద్దు తల్లి. రహస్యంగా ఉంచుకో. అలా ఉంచుకుంటేనే నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళగలవు. అలా కాకుండా అందరూ నా వాళ్లే అని నమ్మేసి మోసపోయి అందరికీ అన్నీ పంచుకుంటూ వెళ్తే చివరికి నీకు బూడిదే మిగులుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో ఒకరు ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు వేల కళ్ళు ఉన్నాయి. అలాంటి వాళ్ల ముందు నువ్వు ఇప్పుడు జీవిస్తున్నావని మర్చిపోవద్దమ్మా. నువ్వు కష్టపడు. నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను అందిస్తాను. నువ్వు చేసే కష్టం ఎక్కడికి పోదు బిడ్డ. ఊరికే పోదమ్మా. దాని ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఇతరుల విషయాలు ఏమీ పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు నిమగ్నమైపో. నువ్వు అనుకున్న విజయాన్ని నువ్వు సాధించేలా నేను చేస్తాను కదా. నీకు ధైర్యాన్ని ఇస్తాను కదా. ఇక నీకెందుకు చెప్పు దిగులు? హాయిగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండు. నీ బాబా నీకు తోడుగా ఉండాలి. ఇక నీకెందుకు తల్లి దిగులు? ఇక నువ్వు కోరుకున్నట్లుగానే నీకంటూ ఒక సొంత ఇల్లు కావాలని, స్థిరాస్తులు కావాలని నువ్వు ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నావు కదా. సరే తల్లి, నీకైన సొంత ఇంటిని నేను నిర్మించబోతున్నాను. నువ్వు నా దగ్గర ఎన్నో మొక్కులు మొక్కినా సరే నీకంటూ ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నావని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. ఇక ఆ దిగులంతా వదిలే తల్లి. నీకంటూ ఒక సొంత ఇంటిని ఏర్పరిచి ఆ ఇంటిలో నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేయబోతున్నాను. బాబా, అసలు పూట గడవడానికే కష్టంగా ఉందే, మరి ఇంటిని ఎలా నిర్మించుకోగలను అని అంటున్నావా? దిగులు పడకమ్మా. అలా చేసే బాధ్యత నాది కదా. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. ఇకెందుకు దిగులు చెప్పు? దానికి తగ్గ పనులన్నీ, దానికి రావాల్సిన ఆదాయాన్ని అన్నిటినీ కూడా నేను రప్పిస్తాను. భయపడకుండా కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఉండు తల్లి. కాలాన్నే మార్చే శక్తి నీ సాయికి ఉందని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు చెప్పు? కాలాన్ని సైతం మార్చేసి అన్నీ నీకు అనుగుణంగా చేసి నువ్వు కోరుకున్న సొంత ఇంటిని, నీకు కావాల్సిన స్థిరాస్తులను నేను నీకు అందించబోతున్నాను. ఇక నీకు దిగులెందుకు బిడ్డ? సంతోషంగా ముందుకు వెళ్ళిపో. ఇవేం ఊట్నే చేయడం లేదులే. నువ్వు ప్రతిరోజు నన్నే నమ్ముతూ, నన్నే ప్రార్థిస్తూ పూజిస్తున్నావు కాబట్టే నేను ఇవన్నీ చేస్తున్నాను. ఇన్ని రోజులు న్యాయంగా కష్టాన్నే నమ్ముకొని ఉన్నావు కాబట్టే నీకు ఇంతలా నేను చేస్తూ ఉన్నాను. నీ కష్టానికి ప్రతిఫలం బిడ్డ ఇది. సంతోషంగా ఉండు. ఇన్ని రోజులు నువ్వు ఎంతో కష్టపడి బాధపడుతూ ఉన్నావు కదా. ఇక ఆ కష్టానికి తగ్గ సంతోషాన్ని నేను తీసుకువచ్చేశానమ్మా. ఇన్ని రోజులు కష్టపడి ఓపిగ్గా ఉండి ఉండి అలసిపోయి నీరసించిపోయావు కదా. ఇక నా వల్ల కాదు సాయి అని చేతులెత్తేశావు. అందుకే తల్లి, నీ చెయ్యి పట్టుకొని నేను
ముందుకు నడిపించబోతున్నాను. నీకంటూ ఒక సొంత ఇంటిని నేను నిర్మించబోతున్నాను. అతి త్వరలోనే నువ్వే నా ముందుకు వచ్చి, బాబా మా గృహప్రవేశానికి మీరు రండి అని నన్ను ఆహ్వానిస్తావు తల్లి. ఒక అతిథిలా నేను ఖచ్చితంగా మీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. సంతోషమేగా, హాయిగా ఉండు అని బాబాగారు 2వ నంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. ఇక 3వ నంబర్ తాకిన వాళ్ళకి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో ఇప్పుడు మనం విందామా? చూడు తల్లి, ఏం జరిగినా సరే ఎందుకు ఇంతలా చింతిస్తున్నావు చెప్పు? దేనికి బాధపడకమ్మా, ధైర్యంగా ముందుకు వెళ్ళిపో. నేను ఎప్పుడూ కూడా నా ఆశీర్వాదంతో నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాను. చెప్పాలంటే స్వయంగా నీ సాయి చేతులతోనే నీ భవిష్యత్తును నేను రాసేశాను. ఇక నీ పూర్తి బాధ్యత నాది తల్లి. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది నువ్వు మనస్ఫూర్తిగా చెయ్యి. ఎందులో కూడా కష్టం నష్టం లేకుండా ఆదాయాన్ని తెచ్చిపెట్టి నిన్ను మంచి స్థాయిలో ఉంచే బాధ్యత నాది. నన్ను నమ్మిన నా బిడ్డలందరినీ నేను ఎందుకు వదిలేస్తాను చెప్పు? నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానమ్మా, అది నా బాధ్యత. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను తల్లి? ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి నేను ఎక్కడికి కూడా వెళ్ళను, వెళ్ళలేను కూడా. నీ బాబా నీకు తోడుగానే ఎప్పుడు నీతోనే ఉంటారు. మరి ఎందుకు బాబా ఇంతలా చేస్తున్నారు అంటే, పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి మొదలు రాత్రి నిద్రించే వరకు సాయి 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 ఇలా సాయి నామాన్నే జపిస్తూ ఉన్నావే, సాయి పాటే పాడుతూ ఉన్నావే, మరి నీకు కాక ఇంకెవరికి సాయం చేస్తానో చెప్పు? బాబా నన్ను కాపాడు, బాబా నన్ను రక్షించు, బాబా నా కుటుంబాన్ని ఆదుకో అని ఇన్నిసార్లు తదేకంగా నన్నే తలుస్తూ ఉంటే నేను నిన్ను తలదించుకునేలా ఎలా చేస్తాననుకుంటున్నావు చెప్పు? కాదు బిడ్డా, నిన్ను అందరిలో సగౌరవంగా తల ఎత్తుకునేలా నేను చేస్తానమ్మా. నిన్ను పూర్తిగా నా దారిలో నడిపించుకుంటాను. నా బిడ్డగా నిన్ను నేను స్వీకరించేశాను. ఇక నా నుంచి నిన్ను విడదీయడం ఎవ్వరి తరం కాదు తల్లి. ఇన్ని దుష్టశక్తులు ఎంతమంది ప్రయత్నించినా సరే అన్నీ వాళ్ళకి తిప్పి కొడతాను తప్పితే వాళ్ళ ఆటలు వాళ్ళ పప్పులు ఏవీ కూడా ఉడకనివ్వను. నువ్వు భయపడకు తల్లి. నేను నా చేతులతో నేను నిన్ను రక్షించుకుంటాను, కాపాడుకుంటానమ్మా. నిన్ను నా నీడలో దాచుకుంటున్నాను, కాపాడుకుంటున్నాను. ఇక ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు తల్లి, హాని తలపెట్టలేరు. ఇక నువ్వు భయపడకమ్మా. అలానే నువ్వు కోరుకుంటున్నట్లుగానే ఒక శుభవార్త తల్లి. ఏంటి బాబా అని ఆశగా ఉందా? ఇంకేంటి, నువ్వు ఎప్పటినుంచో అడుగుతున్నది. నీ బంధంలో ఒక మంచి మార్పు రావాలన్నదే కదా నీ కోరిక. నీ బంధం నిన్ను అర్థం చేసుకొని మీ ఇద్దరి మధ్య బంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావు కదా. నీకు దూరమైన బంధం నీకు దగ్గర కావాలి అని, చేరువ కావాలి అని నువ్వు ఆశపడుతూ ఉన్నావు కదా. సరేమ్మా, అవన్నీ కూడా జరిపించబోతున్నాను. కాస్త ఓపిగ్గా ఉండు చాలు. ఈ నెలలోనే అన్నీ మారబోతున్నాయి. అలా కాకుండా ఏదో జరిగిపోయింది అని అతిగా కంగారు పడిపోవద్దు తల్లి. దేనికైనా సరే ఒక సమయం అనేది ఉంటుంది కదా. ఆ సమయానికి తగ్గట్లుగా అన్నిటిని నేను జరిపిస్తాను, నేను నడిపిస్తాను. ఇక నువ్వు నా దారిలో సంతోషంగా ముందుకు వెళ్ళు చాలు. ఇక నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నీ బంధాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి, నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని నేను రూపుదిద్దుతాను, నేను చక్కబెడతాను. ఇక నీకెందుకు తల్లి దిగులు చెప్పు? నువ్వు కోరుకున్నట్లుగానే నీ బంధంలో మంచి మార్పు వచ్చి నిన్ను కోరుకునేలా చేస్తాను. అది భార్యాభర్తల బంధం కానివచ్చు, స్నేహితులు కానివచ్చు, అక్కా చెల్లెలు కానీ, అన్నాదమ్ములు కానీ, అమ్మా నాన్నలు కానీ, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, ఇలా ఏ బంధమైనా సరే నీకు దగ్గరయ్యేలా చేస్తాను. నిన్ను అర్థం చేసుకుని నువ్వేంటో, నీ మంచి మనసేంటో తెలుసుకొని నీకు చేరువవుతారు, నీ కోరికలు నెరవేరుస్తారు. అలానే నీ బాధల్లో కష్టాల్లో నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు, నీకు సాయం చేస్తూ ఉంటారు తల్లి. సాయి అని పిలుస్తున్న నీకు నేను సాయం చేయకుండా ఉంటానా చెప్పు? బాబా అని పిలుస్తున్న నీకు నీ బాధలను తీర్చకుండా ఎక్కడికి వెళ్తానో చెప్పు? నేను ఉన్నాను, అన్నీ వింటున్నాను, నీ జీవితాన్ని మారుస్తాను. ఇక నువ్వు భయపడకు తల్లి, కంగారు పడకు, హాయిగా సంతోషంగా ఉండు.
నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నిన్ను చూసుకుంటూ కాపాడుకుంటూ ఉంటారు. ధైర్యంగా ఉండు అని బాబాగారైతే 3వ నంబర్ తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో విన్నారు కదండి, 1, 2, 3వ నంబర్. ఈ 3 నంబర్లు తాకిన వాళ్ళు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, అలానే బాబాగారు వాళ్ళని ఎలా ఆదుకోబోతున్నారు, ఎప్పుడు తోడుగా ఉండబోతున్నారు అన్నీ కూడా స్పష్టంగా చెప్పారు కదా. మరి మీరు ఈ మూడింటిలో ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం సాయిరామ్ అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.